ముఖ్యంగా ఖరీఫ్ సెప్టెంబర్ టు నవంబర్ పీరియడ్ చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా 50% జిల్లా కరువు ప్రాంతం డ్రోట్ ప్రోన్ ఏరియా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ జిల్లాలో 70 పీజోమీటర్స్ ఉన్నాయి. పీజోమీటర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ 70 పీజోమీటర్ రీడింగ్ చూస్తే సుమారుగా 50% వాటర్ గ్రౌండ్ వాటర్ పడిపోయింది. 50% మంచిగానే ఉంది. సో ఇప్పుడు 50% ఏరియాలో ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ ఎంజీఎన్ఆర్జీఎస్ ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. సో ఇంకా కాకుండా ఓవరాల్గా కూడా ఇంజనీర్స్ ప్రోగ్రాంలో ఏమేమి చేస్తున్నాం కూడా మీకు ఆ సూచన ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది. సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు టేకప్ చేయలేకపోతే 50 రోజులు మనకి ఈ సమస్య పెరుగుతాయి. సో ఈ సందర్భంగా జిల్లాలో 13,000 ఫార్మ్ పౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాము. ఒక్కొక్క ఫార్మ్ పౌండ్ ఒక 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది. సో 13,000 ఫార్మ్ పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఫార్మ్ పౌండ్ ద్వారా 1 లక్షల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో 13,000 నుంచి చూస్తే ఒక 13 కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా గతంలో ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము. మీకు ఎంజీఎన్ఆర్జీఎస్ రోడ్ వర్క్స్, సీసీ రోడ్ వర్క్స్, యానిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో ఒక 100 కోట్ల రోడ్ ప్లస్ 45 కోట్ల ఫార్మ్ పౌండ్స్ శాంక్షన్ చేశాము. ఈ 100 కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక 75 కోట్ల రోడ్ పూర్తి అయిపోయినాయి. అంటే 25 కోట్ల బిల్స్ పే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 45 కోట్ల వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది వెయిట్ చేసిన గవర్నమెంట్ నుంచి. సో ఇంకా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 2 ఇంపార్టెంట్ రోడ్స్ చిత్తూరు వెల్లూరు రోడ్ రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. మరియు యాదమరి విత్తనం రోడ్, ఈ 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి. పలనేరు కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని బీటీ రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. స్కూల్స్ కంపౌండ్ వాల్స్ కూడా ఆల్మోస్ట్ 25 స్కూల్ కంపౌండ్ వాల్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. బహుశా ఇది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక 25 కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తం స్టేట్లో హైయెస్ట్ ఫార్మ్ పౌండ్స్ 2,000 సుమారుగా చిత్తూరు జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 1,400 ఫార్మ్ పౌండ్స్ కంప్లీట్ చేశాము. ఇంకా బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 కోట్ల వరకు. ఆ బిల్స్ క్లియర్ అవుతే ఇమీడియట్గా మిగతా ఫార్మ్ పౌండ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ 2 యాక్టివిటీస్ మన్రేగాలో టేకప్ చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక ప్లాన్ తయారు చేశాము. కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ వాళ్ళ సజెషన్ ద్వారా 120 కోట్లు నిధులతోటి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అండ్ ఈ 120 కోట్లలో ముఖ్యంగా బీటీ రోడ్స్, సీసీ రోడ్స్, కంపౌండ్ వాల్ అండ్ జెడ్పీ హై స్కూల్స్ అక్కడ ప్లే గ్రౌండ్స్, అటువంటి కార్యక్రమం ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. సో 120 కోట్లు ప్లాన్ తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా అన్ని వర్క్స్ కూడా ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చినాయి, శాంక్షన్స్ కూడా జరిగినాయి. సో ఖచ్చితంగా ఈ బిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక 120 కోట్ల వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా మీతో షేర్ చేయాలి, మన జిల్లాలో సుమారుగా ఒక 150 వరకు హై స్కూల్స్ ఉన్నాయి. సో ఈ హై స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కొన్ని చోట్ల లేవు, రన్నింగ్ ట్రాక్ లేవు, ఖోఖో కానీ కబడ్డీ కానీ. సో అటువంటి స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేశాము. అండ్ మన్రేగా స్కీమ్లో 8 లక్షలతో స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యాక్టివిటీ టేకప్ చేస్తాము. అండ్ ఈ సంవత్సరం సాచురేషన్ బేసిస్లో ప్రతి స్కూల్లో 8 లక్షలతో ఒక స్కూల్ గ్రౌండ్ కట్టడం జరుగుతుంది. సో స్కూల్ గ్రౌండ్లో ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కడితే ఖచ్చితంగా పిల్లలు కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా మన్రేగాలో టేకప్ చేస్తున్నారు.
ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీ మనరేగాలో జిల్లాలో ట్యాంక్స్ ఉన్నాయి. టేక్ అన్ ఎగ్జాంపుల్, కుప్పం కాన్స్టిట్యూన్సీ చేసి 500 మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్ సరైన డీసిల్టేషన్ చేస్తే, లీడింగ్ ఛానల్స్ ఆఫ్ టెక్ ఛానల్స్లో డీసిల్టేషన్ చేస్తే ఖచ్చితంగా రైనీ సీజన్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకొక యాక్టివిటీ అదనంగా టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు గత ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ముఖ్యంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీలో చోడుపల్లి అండ్ పుంగనూరు అక్కడ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ టేకప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేస్తో చర్చ చేసి సజెషన్స్ తీసుకుని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అన్ని కలిపి చూస్తే 120 కోట్లు ఆల్రెడీ ఇచ్చాము. ఇంకొక 50 కోట్లు వర్క్ శాంక్షన్స్ ఇవ్వాల్సింది. సో సుమారుగా ఈ సంవత్సరం మెటీరియల్ కాంపోనెంట్ కింద 150 నుంచి 170 కోట్ల వరకు శాంక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా గ్రామంలో రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. సిసి రోడ్, బీటీ రోడ్స్తో కాకుండా స్కూల్ ప్లే గ్రౌండ్, కంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ట్యాంక్స్ కూడా మనం ఫోకస్ పెడతాం. ప్రతి సంవత్సరం మన జిల్లా కోటా చూస్తే ఈ కోటాలో 90 lakh మ్యాండేట్స్ జనరల్గా చేస్తున్నాము. ఒక మ్యాండేట్ కోస్ట్ అంటే 270 నుంచి 280 జనరల్గా మనం జిల్లాలో చేస్తున్నాము. సో ఈ సంవత్సరం కూడా సేమ్ అదేవిధంగా కంటిన్యూ చేసి 90 లక్షల మ్యాండేట్స్ చేస్తాము. 90 లక్షల మ్యాండేట్స్ చేస్తే జిల్లాలో ఒక 140 నుంచి 150 కోట్ల వరకు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ 150 కోట్లతోటి ఇప్పుడు ఏమేమి శాంక్షన్స్ ఇస్తున్నామో అటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా SC/ST ఏరియాలో సాచురేషన్ బేసిస్లో రోడ్స్ కట్టాలి. SC/ST ఏరియాలో హ్యాబిటేషన్స్లో ఇక్కడెక్కడ అడవి ప్రాంతం కొన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా రోడ్స్ లేవు. సో ఈ 120 కోట్ల నిధులతో అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ ఎప్పుడైనా ప్రజాప్రతినిధి నుంచి ఇంకా రిక్వైర్మెంట్ వస్తే కూడా 100% SC/ST ఏరియాలో 100% సాచురేషన్ పద్ధతిలో ఈ రోడ్స్ పూర్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అంటే ఈ సంవత్సరం SC/ST ఏరియాలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము. సో ఉపాధి హామీ స్కీమ్ అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఈ ఉపాధి హామీ స్కీమ్ గ్రౌండ్ లెవెల్లో ఎంపీడీఓస్ మరియు డ్వామా స్టాఫ్ సరైన ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చాలా మంచి రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. సో మనం కాన్ఫిడెంట్ ఉన్నాం. గవర్నమెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ద్వారా కూడా గత నెల కలెక్టర్స్తో కూడా కాన్ఫరెన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాటర్ కన్జర్వేషన్, ఫార్మ్ పౌండ్స్ మీద ఫోకస్ పెట్టాలి, క్యాటల్ స్టఫ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏమేమి గవర్నమెంట్ నుంచి టార్గెట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మరియు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఏమేమి రిక్వెస్ట్ వస్తున్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది. అండ్ మీరు కూడా చూస్తారు సుమారుగా 150 కోట్ల వరకు జిల్లాలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మే పీరియడ్ 2025-26లోనే రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి.